హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రక్షిత వ్లాగ్స్. ఈరోజు మనం కొవ్వూరు వారాహి అమ్మవారి గుడికి ఎలా వెళ్ళాలో చూద్దామండి. ఇప్పుడు మనం జగన్నాథపురం బ్రిడ్జ్ మీద ఉన్నామండి. మనకి రైట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది కదండి, అదే మన ఫస్ట్ ల్యాండ్ మార్క్. ఈ రోడ్ ఏంటంటే కాకినాడ తురంగి రోడ్ సైడ్. డౌన్ ద రోడ్ మనం వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్లో విజయ గాయత్రి జూనియర్ కాలేజ్ కనిపిస్తుందండి. అదే స్ట్రీట్లో మనం స్ట్రైట్గా ట్రావెల్ చేస్తూ ఊర్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుందండి. ఆ ఎంటర్ అయ్యాక మనకి ఒక వై జంక్షన్లా కనిపిస్తుంది. ఆ వై జంక్షన్లో ఒక 3 టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. అదే మన థర్డ్ ల్యాండ్ మార్క్ అండి. ఈ ల్యాండ్ మార్క్ దగ్గర శివుడి టెంపుల్ లెఫ్ట్ నుంచి అయితే మనం ట్రావెల్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి ఇండికేషన్ మార్క్స్ కూడా ఉన్నాయి. కొవ్వూరు వారాహి టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది ఇండికేషన్ మార్క్ కూడా మనకి ప్రతి చోట చూపిస్తూ ఉంటుందండి. మనం ఇప్పుడు విలేజ్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ ఎంటర్ అయ్యాక మనకి ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆ టెంపుల్కి మనం ఆపోజిట్ స్ట్రీట్లో అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఇక్కడ మనకి ప్రతి టర్నింగ్కి ఒక టెంపుల్ ఉందండి. ఆ టర్నింగ్లోనే ఆ ప్రతి టెంపుల్ దగ్గర మనకైతే ఇండికేషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఆ ఇండికేషన్ మార్క్స్ చూసుకుంటూ మనం ట్రావెల్ చేస్తూ ఉంటే బెటర్ అండి. ఇంకా ముందుకు వెళ్తే మనకి లక్ష్మీ ప్రసన్న గారు చెప్పినట్టు ఒక ఎలిమెంటరీ స్కూల్ అయితే వస్తుందండి. ఆ ఎలిమెంటరీ స్కూల్ అనేది మనకి 4th ల్యాండ్ మార్క్. ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్న స్ట్రీట్లోంచి మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి వారాహి టెంపుల్ అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్ మనకి కనిపిస్తుందండి. అదిగో మీరు చూస్తున్నారు కదా, అదే వారాహి టెంపుల్ అండి. ఈ స్ట్రీట్లోనే మనకి అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ ఈ స్ట్రీట్లోనే దొరకడం అయితే జరుగుతుందండి మనకి. ఇప్పుడు మనం అమ్మవారి టెంపుల్లోకి అయితే వెళ్దామండి. అమ్మవారి టెంపుల్ ఆవరణలో అయితే ఇలా బోర్డింగ్ అయితే ఉన్నాయండి. అండ్ టైమింగ్ బోర్డ్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఇఫ్ మీకు కావాలి అంటే ఒకసారి జూమ్ చేసి చూడండి. అక్కడ టైమింగ్ బోర్డ్స్ అయితే మనం చూడవచ్చు. జనం కూడా చాలా ఎక్కువ మందే వస్తున్నారండి అమ్మవారి దర్శనానికి. మనకి ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం అయితే పడుతుందండి. చూస్తున్నారు కదా మనకి అమ్మవారు ఎంత అందంగా అయితే దర్శనమిస్తున్నారో. మనసులో మన కోరికలన్నీ తీర్చే ఒక వారాహి అమ్మవారు మన ఎదుట నిలిచి ఉన్నారండి. ఆ వారాహి అమ్మవారిని చూసాక మన మనసు ఎంతో చాలా కుదుట పడుతుందండి. మన బాధలన్నీ తొలగిపోయినట్టు మనకు అక్కడ చూడగానే అనిపిస్తుందండి ఈ వారాహి అమ్మవారిని. మేమైతే అమ్మవారి దర్శనం అయ్యాక లక్ష్మీ ప్రసన్న గారిని అయితే కలవడం జరిగిందండి. మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆవిడ చాలా ఓపికగా చాలా క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఇన్ కేస్ మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నా నేను లక్ష్మీ ప్రసన్న గారి ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆమె వారాహి టెంపుల్ అప్డేట్స్ అయితే ఆమె ఇన్స్టాగ్రామ్లో డైలీ అయితే అప్డేట్ చేస్తున్నారండి. ఒకసారి చూడండి. ఓం శ్రీమాత్రే నమః. మీకు కనుక మా వీడియో యూస్ఫుల్ అయినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.